లడ్డు కల్తీ వ్యవహారంపై ఇప్పుడు నేషనల్ వైడ్ గా డిస్కషన్ జరుగుతోంది. నిన్నటి వరకు తెలుగు రాష్ట్రాల నేతల సిగపట్లకే కారణమైన ఈ వ్యవహారం ఇప్పుడు ప్రధాని మోడీ వరకు వెళ్ళింది. అధికార ప్రతిపక్షాల నేతలు ఇప్పుడు పంచాయతీని మోడీ ముందు పెట్టాయి. మరి వ్యవహారం నెక్స్ట్ ఎటువైపు దారి తీయనుంది? రాజ్యానికి అంటుకున్న మాటల మంటలు అగ్నిగోళంగా మండుతున్నాయి. ఏ నోట విన్నా అదే మాట, ఏ చోట చూసినా అదే చర్చ. తిరుమలేశుడి లడ్డుపై రచ్చ కంటిన్యూ అవుతుంది. లడ్డులో ఉంది జంతువుల కొవ్వా, ఆవునయ్యా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత భక్తుల్లో నెలకొన్న ప్రశ్న ఇది. ఇది ముమ్మాటికి జగన్ చేసిన తప్పే అని అధికార పక్షం వాదిస్తుంటే, తప్పుడు మాటలు మాట్లాడి పాపం చేశారని విపక్షం గగ్గోలు పెడుతుంది. ప్రశ్నలకు డిఫెన్స్ లో పడింది వైసీపీ పార్టీ. దాని నుంచి బయటకు వచ్చేందుకు నానా తంటాలు పడుతుంది. తాజాగా తిరుమల లడ్డూ విషయంలో ప్రధాని మోడీకి మాజీ సీఎం జగన్ లేఖ రాశారు. ఈ వివాదంలో నిజాలు నిగ్గు తేల్చాలని ఆయన కోరారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారాయన. శ్రీవారి లడ్డూ విషయంలో చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. 100 రోజుల్లో పలు హామీలు అమలు చేస్తానని చంద్రబాబు గతంలో చెప్పారని, ఇప్పుడు ఆ హామీలు అమలు కాలేదని అన్నారాయన. అందుకే ప్రజలను డైవర్ట్ చేయడానికి లడ్డూ వివాదాన్ని క్రియేట్ చేశారని జగన్ ప్రధాన ఆరోపణ. రాజకీయ దురుద్దేశంతోనే తిరుమల పవిత్రతను చంద్రబాబు దెబ్బతీస్తున్నారని, వీలైనంత త్వరగా వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ప్రధానిని కోరారు జగన్. విపక్షం కదా, అందులో వచ్చింది మామూలు ఆరోపణలు కాదు. అందుకే జగన్ కేంద్రాన్ని జోక్యం చేసుకోమన్నారు. మరి కేంద్రం చూసుకుంటుంది అనుకుందాం, కానీ హిందూవాదులు ఊరుకోరు కదా. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నిరసనలకు దిగారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. తిరుమల లడ్డూల తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు, చేప నూనె వాడారని తేలడంతో గత ప్రభుత్వ తీరుపై హిందూవాదులు మండిపడుతున్నారు. మాజీ సీఎం దగ్గర నిరసనలు చేపట్టారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంపైన దుమారం రేగుతున్న వేళ, ముఖ్యంగా హిందువులు ఆగ్రహంతో ఊగిపోతున్న వేళ, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏపీలోని ఎన్డీఏ కూటమి పార్టీలు పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారం అంతా జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందని, కమిషన్ల కోసం కక్కుర్తిపడి జగన్ ఈ వ్యవహారాన్ని నడిపించారని పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ సంస్థపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మరో చర్చ తెరపైకి వచ్చింది. ఇంకెన్నాళ్లు పక్క రాష్ట్రాల్లోనే డైరీ సంస్థలపై ఆధారపడతామన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అసలు తెలుగు రాష్ట్రాల్లోనే డైరీలకు నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదా? ఇంకెన్నాళ్లు నందిని డైరీ మీదే ఆధారపడతామని భక్తులు అభిప్రాయపడుతున్నారు. తిరుమలకు తెలుగు రాష్ట్రాల్లోనే భక్తులే ఎక్కువగా వెళ్తుంటారు. అలాంటప్పుడు నెయ్యి సరఫరా తెలుగు రాష్ట్రాల్లోనే డైరీలకే అప్పగించాలని అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. కాగా శ్రీవారి లడ్డూకు నెయ్యి సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటోంది తెలంగాణకు చెందిన విజయ డైరీ. తెలుగు రాష్ట్రాలకు చెందిన సంస్థ అయితేనే నెయ్యి నాణ్యతలో రాజీ పడే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా శ్రీవారి లడ్డూ తయారీకి నెయ్యిని నందిని డైరీనే సరఫరా చేస్తుంది. అయితే జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ కాంట్రాక్టును రద్దు చేశారు. టెండర్ల ద్వారా ఏఆర్ సంస్థకు అప్పచెప్పారు. అయితే అతి తక్కువ ధరకు కోడ్ చేయడంతో ఇప్పుడు నెయ్యి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోని డైరీలకు మాత్రమే అప్పగించాలన్న చర్చ మొదలైంది.